మై ఛానల్ నైనిస్ వంటిల్లు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మీకు ఒక స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను. అదేంటంటే పొటాటో బజ్జీ. మనం బజ్జీ అంటే ఎక్కువగా చేసుకునేది మిర్చి బజ్జీ కదండి. ఇది ఒకసారి మిర్చి బజ్జీ కాకుండా ఇలా పొటాటోతో బజ్జీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓన్లీ 10 మినిట్స్లో ఇది అయిపోతుంది అనమాట మీకు. అలాగే నేను ఇక్కడ ఒక టిప్ చెప్తానండి మీకు. కొంతమందికి బేసిన్ తింటే గ్యాస్ట్రిక్గా అనిపిస్తుంది. అలాంటి ప్రాబ్లం ఉన్నవారు ఏం చేస్తారంటే, మనం బ్యాటర్ కలుపుకుంటాం కదా బజ్జీలకు, అప్పుడు మనం శనగపిండిని డైరెక్ట్గా వేసుకోకుండా అది కొద్దిసేపు వేయించుకోండి అనమాట. డ్రై రోస్ట్ చేసుకోండి. స్టవ్ మీద పెట్టి, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి మనకి ఎంత కావాలో బేసిన్ అంత వేసేసి అది 2 మినిట్స్, ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుని దాన్ని మళ్ళీ మీరు వాడుకోండి బ్యాటర్గా బజ్జీల కోసం. ఇలా చేయడం వల్ల బేసిన్ తిన్నా కూడా మీకు గ్యాస్ట్రిక్గా అనిపించదు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మన పొటాటో బజ్జీ ఎలా చేయాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బట్ బిఫోర్ దట్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పొటాటో బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 లార్జ్ పొటాటో, దాన్ని పొట్టు తీసేసి ఇలా పక్కన పెట్టుకోండి. బేసన్ శనగపిండి 1 కప్, చిల్లీ పౌడర్ కారం పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు అండి జస్ట్ 1 pinch, చిటికెడు చాలు. కుకింగ్ సోడా అండి, ఇది 1/4 టీ స్పూన్. సాల్ట్ రుచికి సరిపడా. అలాగే ఆయిల్ తీసుకోండి డీప్ ఫ్రైకి సరిపోయేంత. పొటాటో బజ్జీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా పొటాటోని ఇలా ముక్కలుగా చిన్నగా స్లైస్ చేసుకోండి. మరీ థిన్గా చేసుకోకండి, కొద్దిగా ఈ మాత్రం థిక్నెస్ ఉండేలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా 1 బౌల్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న 1 కప్ శనగపిండి వేస్తున్నాం. నెక్స్ట్ పసుపు వేస్తున్నాను. అలాగే కారం వేసుకోండి. నెక్స్ట్ కుకింగ్ సోడా వేసుకోండి. నెక్స్ట్ మనం యాడ్ చేస్తున్నాం సాల్ట్. ఇవన్నీ వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే కొద్దిగా వాటర్ పోస్తూ దీన్ని బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా బ్యాటర్ కలుపుకున్నామండి. దీని కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి. మరి థిన్గా ఉండకూడదు, అలాగే థిక్గా కూడా ఉండకూడదు. జస్ట్ ఇలా ఉండాలి. కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నామండి. అది వేడెక్కేదాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం మన బ్యాటర్లోకి ఇలా పొటాటో పీసెస్ వేసేసి ఒక్కొక్కటి డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకుందాం. వేసుకునేటప్పుడు ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 వైపులా కాల్చుకుందాం, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వలన పొటాటో కూడా బాగా కుక్ అవుతుంది. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి వీటిని తీసేసుకుందాం. ఇలా టిష్యూ వేసిన పేపర్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రిమైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా పొటాటో పీసెస్, అవి కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా వేసాక వీటిని కూడా 2 వైపులా కాల్చుకుందాం. ఎప్పుడైనా పొటాటో వేసిన వెంటనే కలపకండి వాటిని. ఒక 1 మినిట్ అలానే ఉంచి నెక్స్ట్ వాటిని ఇట్లా ఫ్లిప్ చేసుకుందాం.
లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, లేకపోతే లోపల పొటాటో ఉడకదన్నమాట. ఫ్రై అయిపోయాయండి, వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు. అంతేనండి, మన పొటాటో బజ్జీ రెడీ అయిపోయింది జస్ట్ 10 మినిట్స్లో. ఇది టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.